వీళ్ళ కష్టమేంది, వీళ్ళు సమాజంలో ఎట్లా బతుకుతున్నారు, అసలు వీళ్ళకి ఏం జరగాలి, ఎట్లయితే వీళ్ళకు ఒక గౌరవమైనటువంటి జీవితం దొరుకుతుంది, ప్రభుత్వాలకు వ్యవస్థకు వీళ్ళ పట్ల ఉండాల్సినటువంటి సానుభూతి ఏంది. అంటే మిమ్మల్ని ఒక రకంగా ఇట్లా చూస్తే సమాజం మిమ్మల్ని ఒక ప్రత్యేక మనుషులుగా గుర్తిస్తుందేమో. గుర్తించదు, చిన్న చూపు చూస్తారు, చాలా చిన్న చూపు. అమ్మాయి సార్ ఆడపిల్లని అట్లా అంటారా సార్? అంటే సార్ అట్లా మాట్లాడొద్దు, మీ ఇంట్లో కూడా ఇట్లా మా లెక్క పుడితే మీకు తెలిసి ఉంటుంది బాధ అనేది. అరే పుట్టోడు మరుగుజ్జు పోతుడు అని చాలా ఇది అనిపించేది, బాధ అనిపించలేదు. అప్పుడు బాధ అనిపించేది, బాధపడేది. ఎందుకురా ఈ అమ్మాయి బతుకు సస్తనైనా బాగుంటుంది. చుక్కలేసి నీళ్ళు తాపిస్తే ఇట్లా అయినావు. ఇప్పుడు నడవడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏం మరి ట్రీట్మెంట్ ఏం చేయించలేదా నీకు చిన్నప్పుడు? ఇప్పుడు సరే గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది సెకండ్. మీ పిల్లలు అయితే ఎవరైతే చదువుకుంటారో, ఎవరైతే స్కూల్కి పోతున్నారో అలా ఫీజులు ఎన్నో నాకు చెప్పురన్నా నేను చేసేస్తాను. మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి మీ పిల్లల చదువు కోసం నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఓకేనా? చాలామంది మా దగ్గరికి గ్రీవెన్స్ కోసం వస్తూ ఉంటారు. అంటే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, వాళ్ళ కష్టాలు, లేకపోతే ప్రభుత్వం పరంగా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాకుండా రకరకాల సమస్యలతో వస్తూ ఉంటారు. వాళ్ళు చాలామంది వచ్చినారు. దాంట్లో భాగంగా వీళ్ళు వచ్చినారు. మరుగుజ్జు అసోసియేషన్ వాళ్ళు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అసలు వీళ్ళ కష్టమేంది, వీళ్ళు సమాజంలో ఎట్లా బతుకుతున్నారు, అసలు వీళ్ళకి ఏం జరగాలి, ఎట్లయితే వీళ్ళకు ఒక గౌరవమైనటువంటి జీవితం దొరుకుతుంది, ప్రభుత్వాలకు వ్యవస్థకు వీళ్ళ పట్ల ఉండాల్సినటువంటి సానుభూతి ఏంది, ఈ అన్ని అంశాలు కొద్దిగా వాళ్ళతో మాట్లాడదాం అనేటువంటి ఉద్దేశంతో ఇంటర్వ్యూలు కాదు ఇది, వాళ్ళ జీవితాన్ని ఒకసారి ప్రపంచం ముందు పెట్టాలి, వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలను రూపొందించాలనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మేము వాళ్ళతో మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాం. అసలు వాళ్ళ జీవితానికి ఒకసారి తొంగి చూద్దాం. ఆయన మల్లేష్ గారు ఈ మరుగుజ్జు స్టేట్ ప్రెసిడెంట్ ఏదైతే అసోసియేషన్ ఉందో దానికి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈయన సైదుల్ గారు, ఆ తర్వాత ఆయన శ్రీనివాస్ గారు, ఆయన హరీష్ గారు, ఆమె వచ్చేసి నిఖిత గారు. వీళ్ళంతా ఇవాళ ఉదయం నన్ను కలవడానికి వచ్చినారు. కారణం ఏంటంటే వాళ్ళది అసోసియేషన్ ఏర్పడి 25 సంవత్సరాలు జరిగిన సందర్భంగా ఒక కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఆ కార్యక్రమం ఏంది, వీళ్ళ డిమాండ్స్ ఏంది, జీవితాంతం వీళ్ళు డిమాండ్లు చేసే వర్గంగానే ఉండిపోవాల్సిందేనా అనేటువంటి అంశాలు వాళ్ళతో మాట్లాడదాం. మల్లేష్ గారు, ఏంటన్నా మీకు అంటే మిమ్మల్ని ఒక రకంగా ఇట్లా చూస్తే సమాజం మిమ్మల్ని ఒక ప్రత్యేక మనుషులుగా గుర్తిస్తుందేమో. గుర్తించదు, చిన్న చూపు చూస్తారు, చాలా చిన్న చూపు. నేను 2001 నుంచి కొట్లాడుతూనే ఉన్నా గవర్నమెంట్ తోటి. 2023లో రిజిస్ట్రేషన్ చేయించిన. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చాలా, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగా, అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే రానియపోయేది. ఏపో మీరేంద్ర అయితే ఉన్నారు, చిన్నగా ఉన్నారు, మీకు ఏం తక్కువ ఉంది, కాలు చేతులు బాగానే ఉన్నాయి పో అనేది. అంటే ఇలా కొడతా ఉంటే అట్లే మన ఒకసారి కోటి బస్ పాస్ గురించి పోతే, చంద్రబాబు నాయుడు రాకముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు బస్ పాస్లు ఇచ్చారు. అప్పుడు ఎట్లయితే చంద్రబాబు నాయుడు వచ్చిందో అప్పుడు బస్ పాస్లు బంద్ చేశారు. అప్పుడు కోటిలో బస్ పాస్ గురించి పోతే ఎలగొట్టారు. ఎలగొడితే పో అని. అంతలో ఇంకో పాప కూడా వచ్చి చాలే పోమ్మా, ఇప్పటికి వీడికి చెప్పినా నువ్వు వచ్చినావు పో అని. నేను సార్ ఏదో నాకు అంటే తిట్టినవు పోతా. అమ్మాయి సార్ ఆడపిల్లని అట్లా అంటారా సార్? అంటే నువ్వు బాగా చెప్పేవరా నువ్వు పో అని. సార్ అట్లా మాట్లాడొద్దు, మీ ఇంట్లో కూడా ఇట్లా మా లెక్క పుడితే మీకు తెలిసి ఉంటుంది బాధ అనేది. అంటే ఎక్కువ మాట్లాడుతున్నా పోయికి వెళ్ళి, నువ్వేందు నువ్వుకేసేది నేనే పోతా అని వెళ్ళిపోయాను. నేను సికింద్రాబాద్లో దస్తీలు అమ్ముతా, ఫుట్పాత్ మీద దస్తీలు అమ్ముతా. ఆడ కూర్చొని మా అన్న కూడా ఇట్లే ఉంటాడు, నా లెక్కనే ఉంటాడు. అన్న పేరు ఏం పేరు? దేవయ్య. చనిపోయిండు. వీరయ్య అని ఉంటుండే. వీరయ్య చనిపోయిండు మొన్న కరోనా వచ్చి. అయితే అన్న నేను సికింద్రాబాద్లో ఫుట్పాత్ మీద కూర్చొని ఆలోచిస్తున్నాం, అన్న ఏదైనా ఒకటి చేయాలన్నా మనం అంటే. టైమ్స్ ఆఫ్ ఇండియా విలేకరు మా వెనకనే ఉన్నాడు, మేము మాట్లాడుకునేది అంతా ఇంటా ఉన్నాడు. అన్న మనం ఏదైనా ఒకటి చేయాలన్న, ఇది మన అలాంటి వాళ్ళను బయటికి తీసుకురావాలి, బాగుంటుంది ఇది మాట్లాడుతుంటే. ఇప్పుడు దాంట్లో ఉన్నాడు గణేష్ అనే అబ్బాయి, వికారాబాద్ నుంచి వస్తాడు, మా ముంగడికి వెళ్ళి పోతున్నాడు.
పోతుంటే అప్పుడు నేను ఫుట్పాత్ మీద ఇట్లా కూర్చొని లేచి ఉరికి పట్టుకున్నా. రాబాబు ఏం పేరంటే గణేష్ అంటే అప్పుడు రాలే మళ్ళీ వెళ్ళిపోయాడు. అట్లా 2-3 సార్లు వస్తే పట్టుకొని ఖచ్చితంగా కూర్చోబెట్టి మాట్లాడు. చూడరా భయ్, మనం ఇట్లా చేసుకుందాం బాగుంటుంది, మనకి ఎక్కడ పోయినా బస్ పాసులు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, మనల్ని గుర్తిస్తలేరు, ఏదో ఒకటి చేయాలి మనం అంటే అప్పుడు అతను వచ్చిండు. తర్వాత ఎండి రహీం ఉన్నాడు, ముస్లిం పిల్లాడు. ఆ పిల్లగాన్ని కూడా పట్టుకున్నట్లే పట్టుకొని ఒక 4 పోయి 5 పోయి ఇట్లే అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ విలేకర్స్ వచ్చింది కదా, అన్న మీరు ఎప్పుడైనా ఇక్కడే ఉంటారు ఎందుకు అంటే నేను మీకు పేపర్లు వేస్తాను. చాలే అన్న, ఎందుకు, నాకన్నా చిన్నపిల్లాడు, చాలే ఎందుకు ఇట్లా ఎగతాళి చెప్తాడు. లేదు మీరు ఇక్కడ ఉంటాయంటే రేపు తీసుకొస్తాను. తీసుకొచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియా ఫస్ట్ పేపర్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వేసినాక అప్పుడు తేజ టీవీ ఉండే, తేజ టీవీ రవిచంద్ర సార్ అని ఉండే. ఆ సారు వచ్చి ఇంటి దానికి వచ్చి బాగా హైలైట్ చేసి అప్పుడు రాజశేఖర రెడ్డిని మీరు కలవండి అని చెప్తే అడ్రస్ ఇస్తే పోయినప్పుడు రాజశేఖర రెడ్డి సార్ సిఎల్పిగా ఉండే. చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోయి కలిసిన సార్ పట్టించుకోండి సార్ అంటే చూస్తా చేస్తా చెప్తాను. ఒకసారి మేడ్చెల్ల మీటింగ్ జరుగుతుంది, ఏం సార్ ఏం వచ్చినా ఎప్పుడు వచ్చినా చూస్తా చేస్తా చెప్తుంటారు, ఏం సార్ మా గురించి చెప్పండి సార్, ఏదైనా పట్టించుకోండి సార్, ఏదైనా చేయండి సార్ అంటే చూస్తా చేస్తా చెప్తా. అదే ఇంతవరకు అయితే చంద్రబాబు నాయుడు అయితే మనకేం చేయలేదు, ఏం చేయలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి సిఎల్పి ఉన్నప్పుడు పోయి కలిస్తే కలవంగానే అసెంబ్లీలో మోకాళ్ళ మీద కూర్చొని మాట్లాడు. సార్ ఇట్లా నేను టీవీలో చూస్తున్నా, మీది ఎప్పుడు పేపర్లో కూడా చదువుతున్నాను, మా గవర్నమెంట్ వస్తే మల్లేష్ కంపల్సరీ మీకు ఫస్ట్ మీకే చేస్తాను అన్నాడు. అన్నాక హామీ ఇచ్చినాక ఆయన కూడా చేయలే. ఒకసారి అందరం గుంపు పోయినా సీఎం అయినాక పోయేటరకు మా కలవకుండా వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా కలిసేది నేను చేసిన అందరికి బట్టలు ఇడిపించి కూర్చోబెట్టినా, కూర్చోండి అని. ఆ పోలీసు వాళ్ళంతా తీయట్లేదు. సార్కి ఫోన్ చేస్తే మల్లేష్కి ఫోన్ అంటే నాకు ఇచ్చింది. ఏమో మన గవర్నమెంట్ వస్తే గట్ల చేస్తావా, చేదుగా సార్, మీరు పులివెందులో ఓటెత్తనే సీఎం అయ్యారు సార్, మమ్మల్ని వాడుకున్నారు సార్, పేపర్ల మోకాళ్ళ మీద కూర్చొని మమ్మల్ని వాడుకున్నారు, సీఎం అయ్యారు, మమ్మల్ని పట్టించుకోవాలి సార్. ఏంటంటే లేదు మా పని ఉండే అట్లా చేయొద్దు, నువ్వు అందరికి బట్టలు ఇప్పించి నువ్వు సెక్రటరీ రా. సెక్రటరీ ముగ్గురం పోయినాం. పోతే ఏం సార్ అందరూ ఏమో వచ్చారు, మీరు కలవంటే కలవలేదు, అందరు మళ్ళీ నన్ను ఇది చేస్తున్నారంటే లేదు ఇప్పుడు ఏం చెప్పండి సార్, మాకు అసలు ఏమి అక్కడ బస్ పాస్ ఇస్తలేరు, ఇక్కడ ఇస్తలేరు సార్ అంటే సరే అని చేసిండు. చేస్తే ఆడికి కూడా కాలే. హైకోర్టులో పిటిషన్ వేసిన, 3 సంవత్సరాలు పోరాటం. హైకోర్టు జడ్జి తీర్మానం చేసింది. అప్పుడు నల్గొండ శ్రీనివాస్ సార్ అని ఎంపీడీఓ సార్, ఆయన కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేసింది. ఇట్లా అప్పుడు హైకోర్టు తీర్మానం చేసి వీళ్ళకి బస్ పాస్ ఇవ్వాలి, పింఛన్ ఇవ్వాలని. ఆడికి మళ్ళీ ఇది చేసారు. ఆర్టీసీ గవర్నమెంట్ పాస్ ఇస్తలేదు. ఏంటంటే మాకు ఆర్టీసీ నుంచి మాకు ఒక లెటర్ రావాలని. మళ్ళీ ఆర్టీసీ ధర పోతే ఆర్టీసీ అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ రోసే సార్ ఉన్నప్పుడు ఆర్టీసీ గవర్నమెంట్కు 1,69,00,000 శాంక్షన్ చేసింది మా మీద. ఉమ్మడి ఉన్నప్పుడు 5,000 మంది మరుగుజ్జుల మీద. మొత్తం ఎంతమంది ఉన్నారు అప్పుడు ఏపీ లెవెల్లో, ఏపీ తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు 5,000కు జీవో వచ్చింది. 5,000కు అప్పుడు 5,000కు బస్ పాస్ ఇచ్చుకు 1,69,00,000 శాంక్షన్ చేసింది. అప్పుడు బస్ పాస్ ఇస్తున్నారు, ఇచ్చారు కానీ ఇక ఈ బస్ పాస్ ఒకటి ఉంటే అయిపోయినా పింఛన్ ఇస్తారు 4,000. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమన్నారు, మా గవర్నమెంట్ వస్తే 6,000 చేస్తున్నారు, చేయలేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వాళ్ళకి 6,000 ఇస్తారు. మాకు పింఛన్లతో కూడా ఏం సరిపోతుంది సార్. నేనేమంటున్నా, చదువుకున్న వాళ్ళకి జాబ్ ఇవ్వండి. మల్లేష్ అన్న, ఇప్పుడు నీ చిన్నతనం ఎట్లా గడిచింది మల్లేష్ అన్న? నా చిన్నతనమా, నేను పుట్టి పెరిగింది పులిగిల్ల, ఒలిగొండ మండలం, గ్రామం పులిగిల్ల. గ్రామం పులిగిల్ల. మా నాయనలు 9 మంది అన్నదమ్ములు. మా నాయనలు వాళ్ళ కడుపులో మా నాయన ఒక్కడే ఇట్లా పొట్టిగా ఉంటాడు. మా నాయనకి 2 భార్యలు, నేను చిన్న భార్య కొడుకులు. మా అమ్మకు ఒక అన్న నా లెక్కనే ఉంటాడు దేవయ్య, నేను ఇట్లా ఉంటాను. ఒక అక్క మీ లెక్క ఉంటుంది పెద్దగా. పెద్దమ్మకు ఒక్కడే కొడుకు. స్కూల్ పోయేదా మీరు? ఎవరు? మీరు. నేను చదువుకోలే. 6 లాంగ్వేజ్ మాట్లాడతా, 6 లాంగ్వేజ్ మాట్లాడు. కాదు చదువుకోలేదు మరి ఎట్లా అంటే స్కూల్ పంపలేదా, నువ్వే పోలేదా? అంటే ఇక్కడ నేను ఏం చేసినంటే మా అన్నని దిల్సుదా చైతన్యపూర్లో హాస్టల్ వేసిండే. అన్న చదువుకో అంటే ఎప్పుడు హాస్టల్ ఇచ్చిపెట్టి ఇంటికి వచ్చేది. ఒకరోజు నాన్న ఏం చేసి కొట్టిండు. కొడితే అప్పుడు ఏం చేసిన అన్న పారిపోయిండు, ఎక్కడో పారిపోయాడు. ఇక పారిపోతే నన్ను తీసుకొని తిరిగిండు. ఇప్పుడు పెద్దపిల్ల సర్కస్ నడుతుంది 80ల.
80లో సర్కస్లోకి పోయినాం. సర్కస్ పోయినావా నువ్వు? సర్కస్లో ఏం చేసేది? జోకర్గా ఆహా. ఒక 16-17 సంవత్సరాలు చేసిన. ఆ. జోకర్గా చేసిన. అసలు చదువుకోలేదా? స్కూల్కే పోలేదా? స్కూల్ పోయినట్టే 2-3 పోయినా అంతే. ఎప్పుడు ఏడ పోయినావు? అనే పులీల కాడ చదువుకున్నా. ఆ. ఆ కొద్ది రోజులు ఇక్కడ అప్పుడు ఎన్టీ రామారావు ఇక్కడ జాగాలు ఇచ్చిండే, ఎన్టీఆర్ నగర్ అని అక్కడ ఆ. ఆడ కొద్ది రోజులు చదువుకున్నాం. ఇంక అంతే. ఇక తర్వాత స్కూల్లో ఎట్లా ఉండేది నీ తోటోళ్ళు? అప్పుడు బాగానే ఉండేది, చిన్నపిల్లలు కదా, మంచిది. బాగానే ఉండేది. ఇక్కడ ఇక్కడ ఎన్టీఆర్ నగర్ కాడ ఉన్నా. ఇక ఆడికి వెళ్ళి సర్కస్ పోయినా పెద్దపల్లిలో. ఎంత ఇచ్చేది సర్కస్ పోతే? అప్పుడు నాకు 60 రూపాయలు ఏమో ఇచ్చేది అప్పుడు. ఒక్క రోజుకా? నెలకు. నెలకు 60 రూపాయలు? 80 అప్పుడు చేసిన. ఇక అప్పటి నుంచి లాస్ట్ నాకు 2000 ఒక 17-18 సంవత్సరాల కింద ఇచ్చిపెట్టినాను నేను సర్కస్. నాది 92లో మ్యారేజ్ అయింది. 92లో? 92 ఏప్రిల్ 24. ఎవరు పిల్ల? ఎవరు పిల్ల? వచ్చి ఇది ముతరాజులు, మేము కుర్మా. మీరు కుర్మోళ్ళు? అయితే ఇది నాకు పెద్ద స్టోరీ సార్. సర్కస్ పోయినా, సర్కస్లో చేసిన. సర్కస్ చేసి నేను 90లో 90లో 91లో ఊరికి వచ్చి మళ్ళీ పోదామంటారు. అప్పుడు రాజీవ్ చనిపోయిండే, పోనీయలే. ఒకటి అట్లే ఉండ. మళ్ళీ ఉండి నాకు దుబాయ్ ఛాన్స్ వచ్చిండే. దుబాయ్కి 3 సంవత్సరాలు. ఎందుకు? సర్కస్లోనే. అచ్చా. మళ్ళీ పోయినా. పోయి ఇక దుబాయ్ పోయినావా? దుబాయ్ పోలే. ఇక ఇంకొక వారం అయితే పాస్పోర్ట్లు అన్నీ అయిపోయినాయి. ఇంకా వారం అయితే పోయేది. మా నాన్న వచ్చి చేసిండు, ఓనర్ని అడ్వాన్స్ అడిగిండు. అడిగి తీయలేదు. మా నాన్న చేసిండు, సరే అడ్వాన్స్ ఇవ్వలేదని నాకు మళ్ళీ ఒక వారం తర్వాత వచ్చిండు. ఇట్లా మా అన్న బాగాలేడు, మా కొడుకుని కలవరిస్తూ తీసుకుపోతున్నాడు, మరి తొందరగా పంపి అని అంటే సరే అని తీసుకొచ్చిండు. నాన్న పోతా అంటే వాడు అడ్వాన్స్ చేయలేవు, ఏం పోతారో వద్దు అని చూపించిండు. ఇక దుబాయ్ పోలే, ఏం పోలే. ఇక అట్లే ఉండి మళ్ళీ పోయి వేరే గీతా సర్కస్లో చేసిన. గీతా సర్కస్ చేసి మళ్ళీ వచ్చిన. 92లో వచ్చిన. అసలు నా పెళ్ళి కాదనుకున్నా జీవితంలో. అప్పుడు మా నాన్న ఇట్లున్నాడు, మా నాన్నకి ఇచ్చారు, ఇప్పుడు మనకి ఎవడు ఇస్తాడు, ఇక మన జీవితమే ఇట్లా ఉంటుంది అనుకున్నాం. అక్కడ నేను వీడికి పులిలోకి వచ్చిన. వచ్చి ఒక రోజు ఏం చేసిన, ఇట్లా భువనగిరి పోయింది. భువనగిరి పోతే ఆడ చాకలు పొందయ్య ఇప్పుడు కూడా ఉన్నాడు, ఒక ఆయన ఎస్సీ అంటే ఆయన పేరు ఉంది. వాళ్ళిద్దరు కలిసిరు. ఆటో మా నాయన ఆయనకు తాత అవుతాడంట, నేను బాబాయ్ అని అవుతాడు. నేను ఆటో ఆడ బస్ స్టాప్ కాడ ఉన్నా. అరే ఇలా ఎవరికి ఇక్కడేం చేస్తున్నావు రా అన్నాడు. నేను పరిసర అయినా ఎవరికంటున్నాడు, నీకేరా అన్నాడు. నేనా అరే నువ్వు ఎవడు అసలు, నువ్వు నన్ను లంచ్ ఎవరికంటున్నావు అని తిట్టినా. అరే నువ్వు లింక్ తాత కొడుకు, లింక్ తాత కొడుకు అనగా నేను పరిశాన్ అయిపోయినా. నేను ఎవరు అంటే లింక్ తాత కొడుకు అంటే ఏంది ఎప్పుడు కనపడేది, నేను సర్కస్లో పనిచేస్తున్నా నేను అని చెప్పిన. సరే పోతున్నా, నేను కూడా ఒలిగొండ పోతున్నా అని అంటే ఎక్కించుకున్నాడు. పక్కన మా అత్తగారు ఆయన ఉన్నాడు, సాకలు పొందేయండి. ఆయన ఈయన పెళ్ళి అయిందంటే కాలేదు అని. చేసుకుంటావా అంటే ఇప్పుడు ఎవరు ఇస్తారు, అప్పుడే మా నాయనకి ఇచ్చారు, ఇప్పుడు మాకు నేను చేపిస్తున్నాయా బాబు. సరే ఇస్తా అంటే చేసుకుంటా అన్న. ఆయన మా మామ దోస్త్ అండి. ఆయన పోయి ఏం మాట్లాడో తెలియదు, ఇంటికి వచ్చారు, తీసుకొచ్చారు, మాట్లాడినాం. మళ్ళీ నేను పోయినా. మేము పోయేటప్పుడు నాకు ఒకటే ఉన్నాయి, పిల్లలు చూడాలి ఫస్ట్ అని. కూర్చున్నాము. వచ్చింది ఆమె, వచ్చింది చూసినా. మంచం మీదకి వెళ్ళి కింద దిగినా. నేను ఒకటే అడిగినా, నీకు బిందెతో నీళ్ళు తేవచ్చాను. తేవచ్చాను. అన్నం కూర అంతా అంటే అంత. సరే చేసుకుంటా. ఆమె నన్ను అడిగి, నేను ఇష్టమని అన్న, అన్న ఇష్టమని చేసుకుంటా అంటే చేసుకుంటా. 92 ఏప్రిల్ 24లో పెళ్ళి అయింది నాది. మా నాయన మీ ఆమె కూడా ఇంతే హైట్ ఉంటుందా? నాకన్నా కొద్దిగా ఎత్తు ఉంటుంది, కొంచెం ఎత్తు. ఓకే. అయితే మా ఇంటికి వచ్చిన. మా ఇంటికి వస్తే మా నాయనలు మా అత్తగారు వచ్చారు. మేము అక్కడ పోయినాక మా పెదనాయనలు అందరినీ పిలిచిన. మా రెండో పెదనాయన కొద్దిగా చాలా స్ట్రిక్ట్, ఆయన కూడా వచ్చిండు. అందరు కళ్ళు తాగుతారు, అందరూ కూర్చున్నాం. మా పెదనాయన ఒకటే అన్నాడు, చూడమ్మా మా తమ్ముళ్ళు మా వాళ్ళు ఎట్లా వచ్చారో, ఎట్లా తిన్నారో, మీరు అట్లా కడుపు నుండి తిని తాగిపోరు అని. ఎందుకు వద్దు, మీ పిల్ల మాకొద్దు, మా పిల్లవాడు మీకొద్దు. ఎందుకు అని వీళ్ళు ముత్తరాజులు కదా అని. నేను ఒకటే మా నాయనకన్నా, పెదనాయన కూర్చుంటే కూర్చో, లేటే వెళ్ళిపో అని చెప్పిన. పక్క వాళ్ళకి చెప్పిన, ఆ ఇసరా గుంజు ఇక్కడ కిందికి గుంజు అని అన్న. మా పెదనాయన చూడక నేను తంతా అన్నాను. నేను ఎందుకు, తమ్ముడి పిల్లలు కాళ్ళ చేతుల్లో ఉన్నారు, ఏంటి పిల్ల అయితే వాడిని పెళ్లి చేసి నిలబెడదామని లేదు, కానీ వాళ్ళ పిల్లని ఇస్తా అంటే నువ్వు
తినిపో అని అంటావా, నువ్వు ఇక్కడ కూర్చో నేను పక్కన చెప్పి ఇస్తరా గుంజేసానన్న అని మా నాయన అట్ట అడగకురా అని. కాదు తప్పు కదా అని అంటే ఏ లేదు కులం తప్పు పెడతా. సరే ఇక మా అత్తగారు ఇట్లా లేసు నేను చూడు మా ఇంట్లో ఎవరన్నా రాని రాకపోని నేను వస్తా చేసుకుంటా అంటే ఆఖరికి మీరు కూడా వద్దన్నా కానీ మీ పిల్లల్ని నేను ఎట్లా ఎత్తుకుపోవాలో తెలుసు అన్న అనుకున్నా. ఎత్తుకుపోదామని చూసినావు? అనుకోని ఇక మా పెదనాయింట్లో వద్దన్నారు. మా నాయనలకు పెద్ద అక్క ఉంది కాటపిల్లిలా, 7 బావలు, మాకు 7 కొడుకులు. ఆమె తను పోయినా ఆమె వచ్చింది ఇంటికి. మా నాయనకి ఇట్లా ఏడ్చుకుంటే చెప్తే నేను కూడా చెప్పిన ఏందత్తమ్మా ఇట్లా అంటారు, కులం తప్పు పెడుతురు, వాళ్ళు ముత్తరాజులు మనకన్నా ఎక్కువనే కదా అని అంటారు. మా అత్త మేనత్త వచ్చి అందరూ తిట్టింది. ఎవరా వాళ్ళు పెద్దోళ్ళే, వాళ్ళ ఇల్లు నిలబెట్టండి ఫస్ట్, పెళ్ళి చేసి వాళ్ళ ఇల్లు నిలబెట్టి బాగుంటుంది. ఇక పెళ్ళి అంతా ఓకే అయింది, పోతున్నాం. ఒకటే డాక్టర్ మాట్లాడినా, మా నాయన చెప్పిన ఎంతమంది వస్తే అంతమందిని తీసుకురా ఇక్కడ చూద్దాం అంటే. ఒక ట్రాక్టర్ కాదు 2 ట్రాక్టర్ల జనం వచ్చారు. అందరూ ఆడ ఎస్సీ వాళ్ళు అంతా తిట్టిరంట. ఆయన ఎన్ని నీళ్ళు పెట్టేది పోయి గాన్ని ఇచ్చేతారు మీరు అంటే ఒక 2 ట్రాక్టర్లు మాట్లాడుకుని వచ్చారు. నేను పరిచయం ఇది ఇద్దే మా అక్కడి ఇది ఇద్దకంటే మేనత్ వచ్చి అందరూ తిట్టిందిరా ఊరోళ్ళు, మన ఊరోళ్ళు కూడా అంత ఇది అన్నారు, అందుకే అంత వచ్చేసారు. నీ పెళ్ళైంది? మీ అన్న పెళ్ళైందా? మా అన్న పెళ్ళి నాకు బిడ్డ పుట్టినాక అయింది. నాకు బిడ్డ 95లో పుట్టింది, అప్పుడు 96లో అన్న పెళ్ళి అయింది. అంతకన్నా ముందే నా పెళ్ళి అన్నది కూడా లవ్ మ్యారేజేనా? ఆయన లవ్ మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు కానీ చేసుకోలే. ఇక మళ్ళీ ఇక్కడ మన కార్వాన్ ఉంది కదా, కార్వాన్ నుంచి ఇచ్చారు. ఎవరు వాళ్ళు? వాళ్ళు ముత్తరాజులే. ఇద్దరు ముదిరాజు ఇండ్లకే చేసుకున్నా. ఇక ఆయన చేసుకున్నాడు. ఆయనది 96లో అయింది. ఆయనకు పిల్లలు ఏమన్నా? ఆయనకి 2 కొడుకులు. నీకో బిడ్డనా? నాకు ఒక బిడ్డ ఒక కొడుకు. వాళ్ళు కూడా ఇట్లే డిజబిలిటీతో ఉన్నారా లేకపోతే వాళ్ళు మంచి? వాళ్ళు ఇట్లా ఉండరు కానీ ఇప్పుడు అన్న చనిపోయి 2008లో చచ్చిపోయిండు. 2008లో చచ్చిపోయిండు. సావు కూడా వదిన రాలే, పిల్లలు రాలే. ఎందుకు? ఏమో ఎక్కడో తెలియదు. అయితే నేను అన్న ఆనే చనిపోయిండు ఇక్కడ కార్వాన్లోనే. నేను అప్పుడు మన నాందేడ్లో ప్రోగ్రామ్ చేస్తున్నా. నాందేడ్లో ప్రోగ్రామ్ చేస్తే ఫోన్ చేసారు. ఎప్పుడు అన్న మందేసినప్పుడు నాకు ఫోన్ చేయించేది ఎవరితోటో మీ అన్న అదవుతుంది ఇది అవుతుందని. నాకు అప్పుడు సిఐ ఫోన్ చేసిండు. ఊకోండి సార్, ఆయన తాగి ఫోన్ చేస్తూ ఉంటాడు, నాకు సతాయిస్తారు, ఆయన ఇంత ఓపికంగా ఇట్లా చేస్తారు, వద్దండి సార్ నన్ను పని చేసుకోండి అండి అని. ఆయన లేదు బాబు నిజంగా మీ అన్న చనిపోయిండు, ఇట్లా 100 సార్లు చేయించండు, ఎందుకు ఆయన తాపేగానే మీరు ఇది చేస్తారు, నా పని ఎందుకు ఖరాబ్ చేస్తారు అని మళ్ళీ అన్నారు. ఇది రియల్ నేను చెప్పేది అని. నా దగ్గర నుంచి వచ్చిన చచ్చిపోయిండు. ఎప్పుడు చచ్చిపోయిండో ఏమో, ఆడ గుడమ్మ అమ్ముతారు, ఆడ తాగి చచ్చిపోయిండు, స్మెల్ వస్తుండే. ఇక అట్లటి చేసి తీసుకొచ్చిన. మళ్ళీ ఆడ సాగు చేస్తే ఇప్పుడు మీకు ఊర్లో పొలాలు కూడా ఉన్నాయండి? ఊర్లో పులిగిలు ఎక్కడ వ్యవసాయం చేసి చేపిస్తారా? 2 ఎకరాలు తరి. మీకు 10 ఎకరాలు ఉన్నా తక్కువే, నేను అదేం తప్పు పట్టట్లేదు. 2 ఎకరాలు ఇలాంటి వాళ్ళకు ఉండాలి. నీ సంగతి ఏంది సైదులు? మాది అమ్మ నాన్నది మేనేది 3వ తరం నేను. మా అమ్మకి 3 సంతానం, 2 చెల్లెలు నేను. మా చెల్లెలు కూడా సేమ్ నా లెక్కన. ఇక చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చూపించితే కూడా పెద్ద వయసు పడిన కొద్దీ పెద్ద అవుతారు అని చెప్పేసి అన్నారు. ఇక అట్లనే మేము ఎవరు పోతున్నట్టు అట్లనే స్కూల్కి వెళ్ళేది. డిగ్రీ దాకా నేను చదువుకున్నా. మా చెల్లె డిగ్రీ చదివినా ఎక్కడ? నగరికల్లా చదువుకున్నావా? ముస్కూరు మాది శాలిగౌరవం. అది అయిపోయిన తర్వాత ఎప్పుడు పోయినా గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మీకెందుకు ఇస్తారు సర్టిఫికెట్, మంచిగానే ఉన్నావు కదా, కాలేజీకి మంచిగానే ఉన్నాయి. ఒక అతను నుండి ఇట్లా మీ హైదరాబాద్లో మీ లీడర్ ఉంటాడు, సికింద్రాబాద్లో దస్తీలు అమ్ముతారు అని చెప్పారు. నేను నాది డిగ్రీ అవుతున్న క్రమంలో నేను చేసిన ఎండాకాలం అయింది. మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా అందరూ కొంతమంది వాచ్మెన్ పని చేస్తూ వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నా. మనకు తెలియదు అసలు ఫస్ట్ ఏడ బస్ ఎక్కాలా ఎక్కడ దిగాలని. వచ్చి సికింద్రాబాద్కి వస్తే అన్నప్పుడు ఈవెంట్స్ చేస్తున్నాడు ప్రోగ్రామ్స్. వచ్చిన తర్వాత తిరుగుతున్నా నేను అక్కడ ఎక్కడ అల్పా హోటల్ దగ్గర నుంచి ఇప్పుడు అల్పా హోటల్, అప్పుడు అల్పా హోటల్ దగ్గర తిరుగుతున్నా. ఎక్కడ మనం ఎవరిని అడగాలో తెలియదు అసలు, చెప్పట్లేదు మనకు ఎవరు. రైతు ఫైల్ ముందు ఉంటుండే ఎక్కువ. అదే రైతు ఫైల్ దగ్గర ఉంటారని ఒకటి చెప్తే రాసుకున్నాను నేను, ప్రతి నోట్ చేసుకుంటే ఏదైనా. తర్వాత వచ్చిన క్రమంలో రతి ఫైల్ తిరుగుతుంటే ఇప్పుడు మన గణేష్ అన్న బ్యాగ్ వేసుకొని పోతున్నాడు. నేను ఎవరినైనా మళ్ళిస్తాను అన్న నమస్తే ఇట్లా కొట్టి అన్న నమస్తే అంట ఏంద్రా నమస్తే అన్న అంత సీరియస్ అవుతున్నాయింది అని చెప్పేసి నేను మాట్లాడాను. ఏం చెప్పు ఏ ఊరు మీద అంటే సంగతి అంటగా అన్న
మల్లేష్ అన్న పర్సన్ ఉంటాడు అన్న రాష్ట్ర నాయకుడు, ఎక్కడ ఉంటాడు అంటే నీది ఏ ఊరు అని అప్పుడు కొంచెం నాకు చాలా అనిపించింది. ఇక చాలా అనిపిస్తే వచ్చి కూర్చొని మాట్లాడినా ఈయనే ఉంటారా అని చెప్పేసి అన్నకు ఫోన్ కొట్టింది. అన్న అట్లా ఒక సైజులో నా పిల్లగాడు వచ్చిండు అంటే, సరేలే మరి నువ్వు ఏడున్నావు అంటే నేను మన అడ్డకానే ఉన్నా అని అన్న చెప్పాడు. నాకు అసలు బస్సు ఎక్కలేదు, నేను డిగ్రీ చదువుకున్నా కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు అప్పుడు మన ఢిల్లీ పోయినా మన వేరే వేరే రాష్ట్రం పైన యాడ్ నుంచి ఏ బస్సు యాడ్ దిగలు తెలియదు ఎప్పుడు కూడా, ఎందుకంటే మనకు రూట్ తెలిస్తేనే కదా మనకు తెలిసి. అదే నేను యాడికి రావాలంటే నువ్వు యాడున్నావురా అంటే నేను సికింద్రాబాద్లో ఉన్నా అంటే పలానా నెంబర్ బస్సు అంటే బస్సు నెంబర్ తెలిసి మరి దిగేదేడా తెలియదు. ఎక్కిన పోయినా మళ్ళీ తెల్లారి వచ్చి దిల్సునగర్లో కలిసిన అన్నని కలిసి ఏం చేసిండు తినిపించిండు. టిఫిన్ చేసినా అంటే టిఫిన్ చేసినా అన్న మళ్ళీ తెల్లారి మాట్లాడడం అయితే అయిపోయిన తర్వాత ఇక అన్నతోనే ఉంటున్నా. నేను ఇక అన్నతోనే ఉండి కార్యక్రమాలు చేసుకుంటూ అన్నకల్లా తిరుగుతున్నా. నాకేంటంటే ఫస్ట్ మనకు సర్టిఫికేట్ రావాలి, చదువు పై స్థాయిలోకి పోవాలంటే సర్టిఫికేట్ ముఖ్యం. అప్పుడు సదరం మాన్యువల్ ఇచ్చిరు, సదరం సర్టిఫికేట్ చేసి ఇప్పుడు నీకు ఇచ్చిరా? నాకు ఇచ్చిరు. అప్పుడు గాంధీలా అప్పుడు 20 మందికి ఇప్పిస్తున్నా. అప్పుడు డాక్టర్ నాకు అడ్మిట్ కొమ్మన్నాడు, ఏ బాగలేడు అడ్మిట్ చేసుకోవాలని. సార్ అడ్మిట్ ఏంది సార్, వాడు అంతా హెల్త్ మంచిగా ఉంది, హెల్త్ మంచిగా ఉన్నాక మీరు అడ్మిట్ ఎట్లా చేస్తారు, అది కాదు మాకు గవర్నమెంట్ ఒక స్కేల్ ఇచ్చింది, ఆ స్కేల్ ప్రకారం వీడికి పర్సంటేజ్ ఇవ్వండి. సర్టిఫికేట్ అప్పటికి 55-58 దాకా వచ్చింది. ఇక తర్వాత ఇది సదరం అయితే ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు మరుగుజ్జులు అనేటోళ్ళకు ప్రతి ఒక్కరికి 40 నుంచి 100 దాకా ఇస్తున్నారు. ఇప్పుడు 40 ఇచ్చిన వాళ్ళకి బండ్లు వెహికల్స్ వస్తలేవు, 100 ఇచ్చిన వాళ్ళకి బండ్లు వెహికల్స్ వస్తలేవు. ఎందుకు వస్తలేవు అంటే మన ఆప్షన్లో మన బండ్లు వెహికల్స్ మన చూపిస్తలేదు. మేము మన శైలజ మేడం గారు కలిసి ఇట్లా సంగతి మేడం మాకు బండ్లు వెహికల్ కావాలి చదువుకున్న వాళ్ళకి కాలేజీ పోవడానికి, ఇప్పుడు చదువు మళ్ళీ దాన్ని బోనఫైడ్ ఉంటేనే అని అన్నారు. లేదు మేడం మరుగుజ్జులు అంటే 40 నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ వెహికల్ ఇవ్వాలి, ఏదో ఒక పని చేసుకొని పోతారు, పువ్వులో పండ్లో ఏదో ఒకటి అమ్ముకుంటారు. నువ్వేం పని చేస్తావు సైజులో? నేను ప్రజెంట్ రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని చెప్పేసి తిరుగుతుంటాను. రియల్ ఎస్టేట్ తిరుగుతుంటావు, అమ్ముతుంటావు, కొంటుంటావా? ఎట్లుంది మధ్యలో దళారీ. అచ్చా అచ్చా, ఓకే. చూపిస్తుంటావు వాళ్ళకి. ఓకే, ఎక్కడ చేస్తావు, ఎక్కడ వైపు? ఇక మన మేడిపల్లి పోలు గట్కేశారు, ఇటు ఐతనగర్, ఓకే, హైదరాబాద్ మొత్తం ఇట్లా ఎవరైనా కావాలంటే నాకు ఫోన్ చేస్తారు. నేను ఆ ఏరియాకి సంబంధించిన పర్సన్లు ఎవరైతే ఉన్నారనుకో వాళ్ళతో నేను డేటా తీసుకొని ఇలా ఫార్వర్డ్ చేస్తుంటాను. ఓకే, అదొక భాగం. మా మిస్సెస్ నువ్వు ఎంత ఉంటావు అన్న వయసు? 55 ఉంటాయి. 55 సంవత్సరాలు. నువ్వెంత ఉంటాయి? నాది 40 సంవత్సరాలు. ఈయన మీ అల్లుడా శ్రీను? మాలుడు. ఈ అల్లుడు ఎట్లా దొరికింది నీకు? ఆమె అంటే ఆటోలో పోతుంటే దొరికింది, ఈ అల్లుడు ఎట్లా దొరికిండు? వచ్చిండు నా దగ్గరే ఉంటారు. ఒక 15-20 మందికి నేను ఎప్పుడు ప్రోగ్రామ్ ఇస్తాను సార్. ఈవెంట్లు పెళ్లి ఫంక్షన్లు ఉంటాయి కదా, పెళ్లి ఫంక్షన్లకు పంపుతా, బర్త్డే ఫంక్షన్లకు పంపిస్తూ ఉంటా. ఇట్లే అందరూ వస్తారు కన్నా, ఇట్లే ఎవరు పనిలో ఉంటారు కదా, ప్రోగ్రామ్ పంపిస్తాను. ఫంక్షన్లో పోయినప్పుడు మీకు ఎంత ఇస్తారు? ఫంక్షన్లో పోయినప్పుడు 1000-1500 ఇస్తారు. అక్కడ ఎవరు అవమానించారా మిమ్మల్ని? అవమానిస్తారు కదా. ఏమంటారు అన్న? అప్పుడు చాలా ఇది ఉండే, మన ఇది జీవో రాకముందుకు. అప్పుడు నేను బయటకు పోయినా కానీ చాలా ఇదనేది, అరే పొట్టోడు పోతుడు మరుగుజ్జు పోతుడు అని చాలా ఇది అనిపించేది, బాధ అనిపించలేదు. అప్పుడు బాధ అనిపించేది. అయితే నేను ఓసారి నేను అనుకునేది, ఇప్పుడు మనం ఆ లైన్లో పోతున్నాం, పిల్లలు మనం చూసి పొట్టోడు అంటారు, ఆ ఇంట్లో భార్య భర్తలు కొట్లాడుతుంటారు, వాళ్ళ భర్త ఏం చేస్తాడు, భార్యను బాగా కొడుతుంటే ఆ వేడుతుంది కదా, వాళ్ళ కొడుకులు మమ్మల్ని చూసి నవ్వుతారుగా, అమ్మ పొట్టోడు పోతుడు అంటారు. ఆమె పిల్లోడు చెప్పి ఇది ఆమె చూసి ఆమె బాధ ఎక్కడో మర్చిపోయింటుంది, మమ్మల్ని చూసి కొద్దిగా నవ్వుతుంటుంది. కానీ ఏడ్చే వాళ్ళని నవ్వుపించినట్టు కాదు. మీకంటూ ఒక మనసు ఉంటుంది కదా, మీకంటూ మాకు మనసు ఉంటుంది, బాధ. అరే ఏంటి నాకు మస్తు బాధపడుతుంది. ఇప్పుడు నేర్చినవా చాలా? ఏంటి ఒక సందర్భం చెప్పు. నేను సందర్భం అంటే నా పెళ్ళి కాకముందు ఒకటే అనేది, అమ్మ చనిపోయింది, నా చిన్నప్పుడే చనిపోయింది. నేను 1 year అప్పుడు చనిపోయిందంట. ఇక నాన్ననే ఇంకా పెళ్ళి చేసుకోలే, ఇక అట్లే చూసిండు. ఉదికి అమ్మ లేదు, ఉదికు ఇక్కడ చూస్తే ఇది లేదు. ఎక్కడైనా పోదామన్నా పెళ్ళికి పోవాలన్నా ఆడ సతాయించేది పొట్టోలు అనేది. ఇప్పుడు గోటీలు ఆడకాడ పోయినా కానీ అంత తీసుకోపోయేది, వాడిని ఎందుకు తీసుకుంటున్నాడు అనేది బాధపడేది. ఎందుకురా ఈ అమ్మాయి బతుకు సస్యనైనా బాగుంటుంది అనుకునేది. చనిపోవాలన్న కోరిక వచ్చింది ఎప్పుడు? మస్తు అనిపించింది. ఎందుకు? ఈ తర్వాత ఈ సంఘం అయితే ఎప్పుడు పెట్టినామో, లాస్ట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము అందరం మరుగుజ్జులు అందరం టైం బాళ్ళ దుక్కుతామని చెప్పినాం కదా సార్. అప్పుడు దుక్కుతా అంటే మొత్తం బందోబస్తు పోలీసులు పెట్టిండే టైం బండ్ కాడ. ఆయన ఏం చెప్పినా పట్టించుకుంటలేడు, టైం బండ్ల లాస్ట్ అని పెడితే ఆడంతా బందోబస్తు పెట్టిండే కాలే.
ఓకే. నీకు పెళ్ళయిందా సైదులన్న? అయింది ఆ? అయింది. ఎంతమంది పిల్లలు? ఒక పాప. ఒక పాప. ఓకే. అంటే మీ భార్య కూడా అంటే సేమ్ నాలాగానే ఉంటుంది. ఆహా. ఆమెది ఎక్కడ? ఆమెది జయశంకర్ భూపాలపల్లి, మనం ఆదివాసులో పెట్టారు. ఓకే. మీది ఇంటర్ క్యాస్టేనా? మాది ఇంటర్ క్యాస్ట్. అచ్చా. మీది? మాది యాదవ్, వాళ్ళదేమో ఎస్సీ. ఎస్సీ. ఓకే. నేతకాని. ఎప్పుడైనా ఇంట్లో ఫ్యామిలీలో గొడవ పడుతూ ఉంటారా? మామూలుగా అయితే పడుతూనే ఉంటాం. అంటే మన ఫ్యామిలీలో పడ్డా కానీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము. ఓకే. ఈ యాక్చువల్గా లాస్ట్ స్టేజ్లో ఈమె దొరకని, అంటే లాక్డౌన్లో ఒక అమ్మాయిని చూసినాం. అమ్మాయిని గవర్నమెంట్, ఆమె ఈమె లెక్కనే ఉంటుంది, కాలేదు. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ ఫ్యామిలీ నీకు గవర్నమెంట్ జాబ్ ఇస్తేనే ఉంటేనే ఇస్తాము అనే కాన్సెప్ట్కి వచ్చారు. గవర్నమెంట్ జాబ్ అంటే జాబులే మాకు ఇస్తలేరు. గవర్నమెంట్ జాబ్ నేను ఆడే పైసలు పెట్టుకునేదే, గవర్నమెంట్ జాబ్ ఏమని నేను వెళ్ళేసి వచ్చింది. ఇక తర్వాత నేను డేటా ఎంట్రీ జాబ్ చేస్తుంటే, అప్పుడు డేటా ఎంట్రీ జాబ్ చేస్తున్నప్పుడు నేను వేరే వాళ్ళ కంపెనీలో నేను ఒక 100 మందికి డేటా ఎంట్రీ జాబ్ ఆఫర్ చేయించిన, పెట్టిస్తే దాంట్లో నుంచి వీళ్ళని సర్వేకి పంపించారు, గవర్నమెంట్ సర్వేకి. ఇప్పుడు మా మిస్సెస్ ఎవరైతే ఉన్నారో ఆమె సర్వేకి వెళ్ళిపోయింది వాళ్ళతో పాటు. నేను పంపించిన అన్న ఒక అమ్మాయి ఉంది, ప్రాబ్లం, సర్టిఫికెట్ లేదట అన్న, పెళ్లి చేసుకుంటావన్నా. ఏనన్నాడు పెళ్లి చేసుకుంటే ఫస్ట్ సర్టిఫికెట్ గురించి మాట్లాడమని, నేను ఏదైనా ఉంటే ప్లాన్ చేద్దామని చెప్పేసి అంటే అప్పుడు ఫోన్ నెంబర్ ఇస్తే మాట్లాడి నేను పోయి ఫస్ట్ సర్టిఫికెట్ కోసం పోయినాం. పోయి కలెక్టర్ దగ్గర అప్లికేషన్ పెడితే సదరం రిజెక్ట్ అయింది. ఆమెది ఆల్రెడీ రిజెక్ట్ అయిన కానీ ఇప్పుడు పెళ్ళి అయిన నుంచి 5 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నా, ఇంతవరకు సర్టిఫికెట్ రావట్లేదు. మన శైలజ మేడం గారు గాంధీకి, ఉస్మానియాకి రాసే బదులు గాంధీకి పంపించింది. గాంధీకి పంపిస్తే గాంధీలో పొద్దున రావచ్చిన డాక్టర్ సాయంత్రం 5 గంటలకు వచ్చిండు. 33 జిల్లాల నుంచి రిజెక్ట్ అయిన వాళ్ళు వస్తే ఒక 10 నిమిషాలు ఇట్లా నిలబెట్టి నిలబొట్టిండు. మళ్ళీ రిజెక్ట్ అయిందని చెప్పేసి మేడం ఫోన్ చేసి చెప్పింది నాకు. ఇప్పుడు మా మేడం పీజీ అయిపోయింది, బీఈడీ అయిపోయింది అన్న. ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ 1 రాపియాలనే కోరిక ఉంది నాకు. ఆమె కొంచెం స్టడీ పర్సన్. ఆమె ఇప్పుడు ఒక మనకు ఆ సర్టిఫికేట్ ఉంటే కన్సెక్షన్ ఉంటుంది, రిజర్వేషన్ ఉంటుంది, మన రిజర్వేషన్ ఆ టైప్ ఆఫ్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్ కోసం నేను తిరుగుతా ఉన్నా బాగా. కాలేదన్నా, అదొక్కటైనా మనం సరే ఎవరినో ఒక దాతలు పట్టుకుంటే. నీ సంగతి ఏంది? నువ్వు ఎట్లా మీ మామకు పరిచయం అయినావు? శ్రీనివాస్ కదా? మీ దేవురు? నగరకాల దగ్గర కడపర్తి గ్రామం. కడపర్తి. మీ ముగ్గురు నల్గొండ జిల్లానే, ఉమ్మడి జిల్లా. మా అమ్మ నాన్న ఒక తమ్ముడు శైలి, నేను ఒక్కనే ఇటుంటా మా ఇంట్లో. మా మీద తరపు నుంచి ఎవ్వరు లేరు, నాన్న తరపు నుంచి ఎవ్వరు లేరు. మేనరికం ఉందా? లేదు, మేనరికం కాదు, మామూలుగానే. నేను ఒక్కనే ఇటు ఉండేది. మా వాళ్ళు వ్యవసాయం చేస్తారు. డిగ్రీ డిస్కంటిన్యూ. ఎక్కడ చదువుకున్నావు? నగరకల్లా వాసల కాలేజ్. వాసల కాలేజ్. ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ నుంచి 5th వరకు ఏమో కడపర్తి గ్రామంలో చదువుకున్నాం, గవర్నమెంట్ స్కూల్లో. మళ్ళీ అక్కడ 6th నుంచి 10th వరకు మిరాలగూడలో మా పెద్దమ్మ దగ్గర చదువుకున్నాం. మళ్ళీ ఇంటర్ నగరకల్లా చదువుకున్నాం, ఇంటర్ డిగ్రీ అక్కడ చదువుకుంటే ఆయన మామూలుగా తిరిగేది, ఖాళీనే ఉండేది. ఖాళీగా అక్కడ తిరుగుతూ ఉండేది. ఒకరోజు జానీ అని అన్న ఉంటాడు, రేగట్ల నల్గొండ డిస్టిక్ జానీ అని ఉంటుంది. జానీ అంటే ఆయన చూసిండు, అసలు హాస్టల్లో ఉండేది 2 సంవత్సరాలు. హాస్టల్లో ఉన్నప్పుడు జానీ అనేది అన్న కలిసిండు. అయితే మా టీం ఇటు హైదరాబాద్లో ఉంటుంది, నేను తీసుకుపోతా అన్న. సరే అన్న వస్తా అన్న. వచ్చినప్పుడు తీసుకొచ్చాను. ఎక్కిన బస్ ఎక్కి నల్గొండకి వచ్చింది. హైదరాబాద్ దిగినప్పుడు అన్న తీసుకొచ్చింది హైదరాబాద్ మా మామ దగ్గరికి. అక్కడి నుంచి కంటిన్యూ అయింది. కొన్ని డీ షోలో చేసిన, డీ షోలో డాన్స్ మాస్టర్ల దగ్గర పనిచేసిన. మళ్ళీ మ్యాజిక్ షోలో చేసిన. ఇట్లా కొన్ని చేసుకున్నాం. మా నాన్న ఎక్కడ పన్నా అంతేగాని నేను నన్ను చూసి ఇట్లా ఉన్నా కదా, ఇక ఆ రూట్లో వాడు ఉంటాడులే, వానికి అంటే ఆపొద్దు, ఆపకుండా ఉంచేది. సరే నువ్వు ఎటు పోయినా పో. నువ్వు ఎన్నేళ్ళ తర్వాత నడిచినావు? నడిచినట్టు అప్పుడు స్టార్టింగ్లో ఫోన్స్ అన్నీ మొత్తం ఉండేవాడు. మా డాడీ బాధపడి అయితే కాదు గుంతలో పెట్టాడు ఫస్ట్. నాకు కూడా తెలియదు అప్పుడు. అయితే ఈ దాకా పెట్టాడు గాతులు. అంటే బోన్స్ అంటే మొత్తం ఉండేది కదా, అయితే కదా అది మామూలుగా కట్టు కడితే గట్టి ఉంటుంది కదా, అట్లా ఈ దాకా పెట్టాడు గాతులు పెట్టి ఉంచేదాడు. ఉంచేది అప్పటికే మా బాధపడేది చాలా ఎట్లా ఇంకా అట్లే నడుచుకుంటే చిన్నగా అప్పటికి కొద్దిగా స్టార్ట్ అయింది. ఎన్ని సంవత్సరాలకు నడిచినావే నువ్వు? నేనా? నాకు తెలియనా. నేను చనిపోయినప్పుడు మా అమ్మ నేను సంవత్సరం ఉన్నానంట. మా అమ్మ చనిపోయినప్పుడు అప్పుడు నడుస్తున్నా నేను. ఓకే. మరి నీకు కట్నం ఇచ్చిండ ఏమన్నా మీ మామ?
మన దగ్గర ఎక్కువ ఉన్నాయని. ఆ. ఆహా. మంచిగా చేస్తుందా వంట కూడా? ఆహా. ఎప్పటికీ 20-30 మంది ఉంటారన్న తింటాను. అవునా? ఆహా. అంటే మీరు అంతా కలిసే పని చేసుకుంటారు? ఆహా. అంతా ఒక దగ్గరే? ఎక్కడ కిరాయి ఉంటారా మీకు సొంత? కిరాయి ఉంటుంది. కిరాయి ఉంటారా? ఆహాహా. మేడిపల్లి పంచవాటి కాలనీ. అచ్చా, ఈయనే ఉంటారా? ఆహాహా. మేడిపల్లిలో. ఓకే. నీకేమైనా పిల్లలా? ఒక పాప. మంచిగా ఉందా పాప? మీ లెక్కనే ఉందా? ఓకే ఓకే. జీన్స్ లక్షణాలు చేంజ్ అవి దానికి మెడిసిన్ ఇస్తే కొంచెం ఎదుగుదల ఉంటుందని చెప్తున్నారు. జెనెటిక్ ప్రాబ్లం. జెనెటిక్ ఇంజెక్షన్ వేపియాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది, చేయలేని పరిస్థితి అసలు. ఓకే ఓకే. హరీష్, ఏ ఊరు మీది? ఐలోని మల్లన్న దగ్గర. అచ్చా, మీరు ఎంతమంది అన్నదమ్ములు? అందరు ఇట్లే ఉన్నారా? నీకు పోలియో వచ్చి అట్లా అయిందా? అచ్చా అచ్చా, కాళ్ళ. ఎందుకు పోలియో చుక్కలు వేయించారు అప్పుడు? చుక్కలు వేసి నీళ్ళు తాపిస్తే ఇట్లా అయినావు. ఇప్పుడు నడవడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? అయితే ఇబ్బంది అవుతుంది. అంటే ఎట్లా? ఏ కాలు పెద్దగా ఉంటే ఆ కాలు చిన్నగా ఉంటుంది, సమానం ఉండయా? నేను మరి ట్రీట్మెంట్ ఏం చేయించలేదా నీకు చిన్నప్పుడు? చేయించలేదు, అంత పట్టించుకోవాలి డాక్టర్. అచ్చా, ఎక్కడ ఉంటావు మరి ఉండడం? ఇప్పుడు కూడా? ఎప్పుడు అన్న ఉంటాం, మా సొంత రావురే. ఏం పని చేస్తారమ్మా నాన్న? అది వ్యవసాయం పని చేసుకుంటారు. వ్యవసాయం పని అయితే కూల పని పోతారు. మీరు మీది మీ మిస్సెస్ ఆమెనా? మీ లవ్ మ్యారేజా? అచ్చా అచ్చా. ఆమె వర్ధన్నపేట, నీది ఐలోని. అచ్చా, మీదేం క్యాస్ట్? షెడ్యూల్ క్యాస్ట్. ఎట్లా కలిసారు మీ ఇద్దరు? మా చిన్నమ్మ తరపున చుట్టపల్లిలో వాళ్ళు కలిపి ఫోన్ నేను దగ్గర వెళ్ళి. ఎట్లా జరిగింది? మా చిన్నమ్మ వాళ్ళు చుట్టపల్లి వీళ్ళు. మా చిన్నమ్మ బిడ్డ మరి ఒక అమ్మాయి చేసుకుంటే పెళ్లి చేసుకుంటా బిడ్డ అంటే చేసుకుంటా మాట్లాడుతుందా అని చెప్పిన. ఆమె వాళ్ళ నెంబర్ ఇచ్చి నేను ఫోన్ మాట్లాడుకుంటే దగ్గర వెళ్ళింది. వాళ్ళ మేము అడిగింది అట్లయితే అట్లయితే దగ్గర వెళ్ళింది. లేచిపోయి పెళ్లి చేసుకుని వచ్చింది. లేచిపోయిరా? ఏడికి పోయారు? చిల్పూర్ గుట్టకు పోయిరా? చిల్పూర్ గుట్టకు పోయి పెళ్లి చేసుకుని వచ్చినాయి. అప్పుడు మీ వాళ్ళు ఏమనలేదా? మా వాళ్ళు ఇంట్లో అంతా ఒప్పుకున్నారు. మా వాళ్ళు వచ్చి ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ ఉన్నారు. మీ వాళ్ళు రాలేదారా? ఎందుకు? ఎన్ని సంవత్సరాలు ఉన్నావు పెళ్ళి అప్పుడు? 18 ఉన్నావు. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి? 6 సంవత్సరాలు అయింది. ఏమైనా పిల్లలా? కొడుకు పుట్టి చనిపోయిందా? అయ్యో. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు మీరిద్దరు? ఆనే ఉంటురా? సో మరి మీరేం చేసి పోతారు? మీకు ఎట్లా జీవనోపాధి? పెన్షనే ఇద్దరికి వస్తుందా? మరి ఏదైనా చిన్నగా పని ఏమన్నా చూసుకోకపోయారా? ఇప్పుడు అన్ని కాల్ చేతులు ఉన్నాడు తాయి పంటుండు కదా, ఏం పని చేయకుండా. అన్ని కాల్ చేతులు అన్ని చక్కగా ఉండి. అన్న ఒకటి గవర్నమెంట్ ఇప్పుడు ప్రచార శాఖ ఉంది, మమ్మల్ని పెట్టుకోవాలి దాంట్లో. కొన్ని చాలా ఉన్నాయి గవర్నమెంట్ మాకు పనులు ఇచ్చే దాంట్లో మాకు వాడుకోవచ్చు. అంటే ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయడానికి వాడుకోవచ్చు. మాకు ఇష్టమైన చేస్తాం కదా మేము. ఓకే. అప్పుడు కూడా సారు మన రాజశేఖర్ సార్ ఒకటే అన్నాడు, రచ్చబండకు పోయి వచ్చినాక మల్లేష్ మీకు అందరికి ఒకటి చేస్తాను, మీరు ఎప్పుడు తలుచుకుంటారో అది చేపిస్తాను పక్కా అన్నాడు. కానీ మాట ఇచ్చాడు సార్. రచ్చబండకు పోయింది, అక్కడే ఉండుంటే బాగుంటుండే. రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోతే ఆయన కలవనిత్తలేడు అసలు. వాళ్ళు గాయన ఎడగలుగుతాడే. అదొకటి సార్. ఆయన పెద్ద డ్రామా ఆర్టిస్టు, మీకంటే పెద్ద ఆర్టిస్ట్ ఆయన. మీరన్నా కళ నమ్ముకొని లేకపోతే మీ కష్టాన్ని నమ్ముకుంటారు, కానీ ఆయన మందిది కూడా అమ్మేస్తాడు. సో ఇప్పుడు మీ డిమాండ్లు ఏంది? మీకు ఏం కావాలి? మా డిమాండ్ ఒకటే, ఇప్పుడు 6,000 పింఛన్ చేయాలి, చదువుకున్న వాళ్ళకి జాబులు కావాలి. మలేష్ అన్న, ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను.
తెలంగాణలో ఎంతమంది ఉంటారు మీరు? తెలంగాణ ఇప్పుడు మనం 5,000 పై చిలుకుంటారు. 5,000 పై చిలుకుంటారు. 6,000 ఎందుకు ఇవ్వాలి, మీకు 10,000 ఎందుకు ఇవ్వకూడదు? ఇష్టం మంచిదే. ఇవ్వాలి. ఎందుకు చెప్తున్నా అంటే సార్, మీరు ఒక స్పెషల్ మనుషులుగా అంటే ఈ జీవితాన్ని ఒక సాధారణ మనిషి బతుకుతున్నట్టుగా బతకలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మీకు నేనేమంటున్నా, నా డిమాండ్, నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు కనీసం 10,000 పెన్షన్ అని ఇవ్వాలి ప్రతి నెల అని డిమాండ్ చేస్తున్నా. అలాగే మీరు ఇంకోరి మీద ఆధారపడి బతకకుండా ప్రభుత్వమే కంప్లీట్గా జాగా ఇచ్చి ఇల్లు కట్టించి మీకు ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అదొక డిమాండ్. ఇంకా ఇంకోటి ఇప్పుడు విద్యా వైద్యం ఫ్రీ ఇచ్చారు. ఎడ్యుకేషన్ కావచ్చు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు చదువు 4,000 పింఛన్తో మా పిల్లలు చదివారు. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ బడులు ఎత్తేసి, అవును, ఇప్పుడు ఒక్కరో ఇద్దరు ఉన్నదంటే మా దాంట్లో మా పిల్లల్ని తీసుకుపోయి గవర్నమెంట్ బడులు ఇప్పుడు సైదులు అన్న ఒక పని చేయండి అన్న. ఇప్పుడు సరే గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది సెకండరీ. మీ పిల్లలు అయితే ఎవరైతే చదువుకుంటారో, ఎవరైతే స్కూల్కి పోతున్నారో అలా ఫీజులు ఎన్నో నాకు చెప్పురన్నా, నేను చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నేను మీకోసం నా వంతు ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏ స్కూల్ చదువుతురు, ఏం కథ చెప్పండి. మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి ఓకే అన్న. మీ పిల్లల చదువు కోసం నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకేనా? మీ పిల్లలు చదువుకుంటారు. 2005లా నేను ఎమ్మెల్యే పోటీ చేసిన. ఎక్కడి నుంచి చేసినావు? పెనుగొండ. ఆహా, పరిటాల రవి చనిపోయింది కదా. పరిటాల రవి చనిపోయినప్పుడు సునీత మేడంని ఏకగ్రీయంగా పెడతాన్నారు కదా. ఎందుకంటే అప్పుడు నేను సంఘంలో ఇది కొట్లాడుతూ ఉన్నా. అయితే మన ఏపీ దృష్టి మొత్తం పెనుగొండలే ఉంది అప్పుడు బై ఎలక్షన్ల గురించి. అయితే ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏకగ్రీయంగా సునీత మేడంనే పెట్టాలని. అప్పుడు బోయ శ్రీరాములు పోయి నామినేషన్ వేసిండు. వేస్తే దెబ్బలు కొట్టి పంపించారు. నామినేషన్ ఏం ఇయ్యలే ఆమెనే ఏకగ్రీయంగా ఉంచుదామని. అట్లా అప్పుడు బాంబు పేలి 7 చనిపోయారు కదా. అట్లయితే దాన్ని మేము ఇడికెళ్ళి పోయినాం. ఎంపీడీఓ శ్రీనివాస్ సారు మమ్మల్ని తీసుకొని పోయినాం. మళ్ళీ నువ్వు వేస్తావంటే నేను వేస్తా, బతుకు భయం లేదంటే మనిషి పుట్టేది ఒకటేసారి పుడతారు, సచ్చేది ఒకటేసారి, దానికేం భయం అని ఇడికెళ్ళి పోయినాం నామినేషన్ వేసేకి. ఆడ పోయి నామినేషన్ వేసినాం. నామినేషన్ వేసి పావురం మేము వదులుతానేమో పావురం ఎగిరిపోయింది, వాళ్ళు వదిలితే పావురం ఇట్ట పోయింది, కింద పడిపోయింది. వాళ్ళు వచ్చి అడిగారు, ఏమైనా మేము పావురం వదులుతాం, మాదేమో కింద పడిపోయింది, మీరేమంటే సార్ మేము గంటకు నీళ్ళు దాపుతాం, దాన్నే ఇస్తూ ఉంటారు, మీరు ఎవరు చూసుకున్నారు, మీరు ఎవరు కోపించున్నారు, దాన్ని చూడలేరు అని. అప్పుడు జేసీ దివాకర్ రెడ్డి మా సుమన్ తీయమన్నాడు. ఆ సుమన్ తీయరు ఆడికెళ్ళంటే డ్రైవర్ అన్నాడు, అలా క్యాండిడేట్ ఉంది సార్ అని. క్యాండిడేట్ ఎవరు? నేను ఎవరంటే జేసీ దివాకర్ రెడ్డి సార్. పోయి కలిసి నమస్తే సార్. ఎవరా బాబు మీరు ఎక్కడ? నాకు హైదరాబాద్ సార్ అని. నువ్వు ఇక్కడ గెలుతావా అని. సార్ గెలవడం ఓడిపోవడం ఎవరు చెప్పలేదు సార్, మీ ఓటు మాకే వేయండి. ఒరే ఏం మాట్లాడుతున్నావు, నీకు ఏం కావాలి చెప్పరా నేను చేస్తాను. సార్ నాకు రాజశేఖర రెడ్డి సారే ఉన్నాడు చేయాలంటే, ఆ సార్తోనే తీసుకుంటా సార్. కాదు నీకేం కావాలి చెప్పు నేను చెప్తా. లేదు సార్ నాకు సారే ఉన్నాడు. మరి నువ్వు గెలుతావు రైట్ అంటే గెలవడం ఓడడం చెప్పలేము సార్, మీ ఓటైతే నాకేయండి అని. ఇంకంతే. అడా మేము ఎడ్ల బండి మీద ప్రచారం చేసినాం, గుర్రం బండి మీద చేసినాం. ఇక్కడ టీడీపీ ప్రచారం, ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రచారం, ఇక్కడ కాంగ్రెస్ మధ్యలో మేము గుర్రం బండి పెట్టేది. ఒకటే చెప్పేది, సునీత మేడంకు ఓటేస్తే చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి కాడు. అక్కడ రాజశేఖర రెడ్డి బోయ శ్రీరాములు గారికి ఓటేస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాదు. ఒక మరుగుజ్జి మల్లేష్కి ఓటేసి గెలిపించండి, పెనుగొండని ప్యాన్షనిజం లేకుండా చేస్తాను. వ్యాక్సినేషన్ లేకుండా చేస్తాను. స్లోగన్ బాగుంది. ప్యాన్షనిజం లేకుండా చేస్తాను, బంగారు కొండల తీర్చిదిద్దుతాను. అలా ఉంటుంది సార్ మీకు పెట్టింది అట్లా అంటారు. అప్పుడు గోరట్ల ఎమ్మెల్యే ఊరుకొచ్చి, బాబు ఇప్పుడాకే చెప్పినావు నువ్వు ఎంత చదువుకున్నావు? నాకు అక్షరం ముక్క రాదు, నేను చదువుకోలేదు, 6 భాషలు మాట్లాడతాను. అడు ఒరే బాబు ఏబ్రా బాబు పరిటాల సునీత పైన పోటీ చేసినావు. 647 ఓట్లు వచ్చినాయి నీకు. మనం ఏం చేయలే. ఓకే, ఇప్పుడు అదొక రాజకీయ రిజర్వేషన్ ఉండాలి మరుగుజ్జులకు కూడా అనేది మీది ఒక డిమాండ్ ఉండాలి. రెండోది ఇంకా ఏం డిమాండ్స్ ఉన్నాయి మీవి? సార్ ఇంకేమంటే ఇదే ఇప్పుడు చాలా ఇప్పుడు వికలాంగుల దాంట్లో కానీ మన మరుగుజ్జుల దాంట్లో కానీ చాలా లేని పరిస్థితులు ఉంటారు. ఇప్పుడు ఒకటే అంటున్నా, ఏ ఇంట్లో అయితే వికలాంగులు ఉంటారో ఆ ఇంట్లోకి కరెంటు బిల్లు, ఈ ఇంటి ట్యాక్స్, ఇంటి పన్ను అనేది ఉండకూడదు. వాళ్ళు బతికేదే ఎక్కువ.
ఇవన్నీ కట్టాలంటే ఏడైతే సార్ అచ్చా. ప్రతి ఒక్క వికలాంగుల ఇంట్లో మరుగుజుల ఇండ్లల్లో ఉమ్. ఇది ఇంటి ట్యాక్స్ అనేది, ఇది కరెంటు బిల్ అనేది ఉమ్. ఉండవు. ఇక్కడ కరెంటు బిల్లులు ఉండకూడదు. మరుగుజ్జులు పెళ్లి చేసుకుంటూ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ కూడా పెట్టారు. ఇవ్వాలి. అది జెన్యున్ కాజ్ ఇవ్వాలి కూడా మీకు. సో నా ఉద్దేశం లేదంటే మీరు అంటే ఈ కాలంలో కూడా ఇట్లా తిరిగి అడుక్కోవడము, తిరిగి సమస్యల మీద పోరాడడం అనేది అది కొద్దిగా బాధాకరం. ఎందుకంటే ప్రభుత్వం మీకు చేసేయాలి దానంతా చేయాలి. చేస్తేనే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూడు ఇక్కడ హామీలు ఇచ్చిండు, చేసేసిండు. 7 వారాలు ఇచ్చిండు ఆల్రెడీ. ఇప్పుడు 6,000 పింఛన్ ఇస్తుండు, 16,000 పింఛన్ ఇస్తుండు వాళ్ళకి. ఇక్కడ మనకి ఇక్కడ ఏం లేదు. ఇంకా ఏం డిమాండ్స్ ఉన్నాయి అంటే మీరు ఇప్పుడు మేమంటే కాలు రెక్కలు బాగున్నాయి ఏదో ఒకటి చేసుకొని బతాము, ఎట్లయినా ఉంటుంది. కానీ మీ ఫ్యామిలీస్ కూడా ఇట్లే వస్తున్నాయి కదా, మళ్ళీ వాళ్ళ జీవితం ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడ మీ మరుగుజ్జులు ఇక్కడ హైదరాబాద్లో ఉండాలంటే వసతి గృహాలు లేవు మాకు సపరేట్. ఓకే. మా ఇప్పుడు వచ్చే 4,000 పింఛన్ కట్టుకుంటే ఒకళ్ళు పింఛన్ రెంట్ కట్టుకుంటున్నాం, ఒకళ్ళదేమో ఇట్లా పోషణ కోసం. అది కూడా ఏడైతే అయితే హైదరాబాద్లో 10,000తో 5,000తో సరే. అలాంటిది మాకు సపరేట్గా హైదరాబాద్లో మరుగుజ్జుల వసతి కోసం ఏర్పాటు చేయాలని సపరేట్గా. మనకు ఇప్పుడు వికలాంగుల కాలనీలు ప్రతి జాగాలో వికలాంగుల కాలనీ, లెప్రసీ కాలనీ, ప్రతి ఒక్క కాలనీ ఉంది. కానీ మరుగుజ్జుల కాలనీ ఏడలేదు. హైదరాబాద్లో వసతి గృహాలు మరుగుజ్జులకు అనేది హైదరాబాద్లో ఎక్కడన్నా సిటీలో ఒక కాలనీ లెక్క కట్టిస్తే రూట్ ఉండే దగ్గర సిటీలో బతుకుతారు, ఏదైనా ఒకటి చేసుకో. ఇప్పుడు బస్ పాస్లు ఉన్నాయా మీకు? ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి. ఓకే. అందరికి ఉన్నాయి కానీ ఆల్రెడీ హైదరాబాద్ మొత్తం తెలంగాణ ఓన్లీ ఆర్డినరీ బస్సులు ఎక్కన్నా? ఓన్లీ ఆర్డర్ ఎక్కాలి మేము. ఇప్పుడు మహిళలకేమో అన్ని బస్సులలో ఫ్రీ. ఇప్పుడు మహిళలకు ఇచ్చినప్పుడు మాకు కూడా ఫ్రీ ఇవ్వాలి. అవును. వికలాంగులకు అందరికి ఇవ్వాలి ఫ్రీ. ఏపీలో నిన్న అనౌన్స్ చేసిన ఆల్రెడీ రాత్రి అలా ఇస్తారు. ఇప్పుడు కర్ణాటకలో వచ్చి ఇప్పుడు ఒకేలా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మీ ముందు ఉన్నాడు అనుకో, మీరు ఏం అడుగుతారు ఫస్ట్? ఇవే అడుగుతారు సార్. మాకు బతుకుదేరు, జీవనోపాధి. చదువుకున్న వాళ్ళకి జాబ్ ఇవ్వండి, మాకు జీవనోపాధి ఉంటుంది. ఇల్లు రజనీ అనే అమ్మాయికి ఒక్కరికే ఇచ్చింది సార్. ఇవ ఒక్కతే ఉంది హైదరాబాద్ తెలంగాణలో, యావత్ తెలంగాణలో. కుక్కకి ఇచ్చి వదిలేసి అంటే మాట నిలబెట్టుకోండు. నేను ఒక్కరికి ఇచ్చినా చూడు, మరుగుజులకు అందరికి ఇచ్చినా చూడు అని చెప్పి చెప్పుకోవడం. నిలబెట్టుకుంటే అంటే ఇప్పుడు మనం పోతే ఆడ రాణిస్తలేరు. ఇప్పుడు మేము పోయినాం, గాంధీ భవన్ పోయినాం, అసెంబ్లీ ముందరికి పోయినాం, ఆయన రాణిస్తలేరు. మీరు ఒక పని చేస్తారా? నేను మిమ్మల్ని అసెంబ్లీకి తీసుకుపోతా ఒకసారి. పక్కా సార్, పక్కా వస్తాం. తీసుకుపోతా అంటే నా పాస్ ఇచ్చి తీసుకుపోతా. ఒకరోజు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అయితే అక్కడికి మంత్రులు, ముఖ్యమంత్రి అందరు వస్తారు. వచ్చిన సందర్భంలో మీరు వాళ్ళని కలిసి ఛాన్స్ ఉంటుంది, మీ బాధ చెప్పుకోవచ్చు. సేమ్ టైం ఒక్క నిమిషం అన్నా, నమస్కారం అన్నా. నేను మళ్ళీ నన్ను మాట్లాడుతున్నా, ఒక్క నిమిషం మాట్లాడుతున్నాను అన్న. మీతో నేను ఒక వీడియో కాల్ మాట్లాడొచ్చాను. నా ముంగట మీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారన్న. నేను వాళ్ళతో చిట్ చాట్లో ఉన్నా. నేను వీడియో కాల్ చేస్తా. అంటే మీకు అంటే ఎన్నికలలో వాడుకుంటారా మిమ్మల్ని నాయకులు? ఎన్నికలు మా ఓట్లు కావాలి అన్న. ఓటు బ్యాంకింగ్ అయితే కావాలి, వికలాంగులు అందరిది కావాలి. ఓట్ బ్యాంకింగ్తో మంచిగా ముందుకు వస్తారు. ఓటప్పుడు ఆ సైదులన్న, ఆ మలేష్ అన్న, బాగున్నావా అని ఇట్లా హగ్ చేసుకుంటారు. ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి చాలా రామ్జీ వార్డ్ మెంబర్ కూడా పట్టించుకోలేని పరిస్థితి. లాస్ట్కి వస్తారు. మీరు ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి కోరిక మీకు లేకుండేనా? ఉందన్నా, ఉన్నా కానీ అందరూ భయభ్రాంతులకు గురి చేస్తారు కదా. నువ్వు వచ్చి ఏం చేస్తావు అని. ఇప్పుడు ఒక అక్క గెలిచింది సర్పంచ్గా, మినిమం 1,1800 ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఇండిపెండెంట్ అభ్యర్థి చేసి ఆమెను రేపు తీసుకొస్తున్నాం మన దగ్గరికి. అదే ఓకే. ఇక మన చైర్మన్ గారు, మన వికలాంగుల సంస్థకు సంబంధించిన చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్కారం. నమస్తే. నా దగ్గరికి మరుగుజ్జు అసోసియేషన్ వాళ్ళు వచ్చినారన్న. నమస్తే అన్న. వీళ్ళందరూ వచ్చినారన్న. సార్ నమస్తే. అయితే వీళ్ళవి చాలా కాలం నుంచి సుదీర్ఘంగా చాలా పెండింగ్స్ ఉన్నాయన్న వీళ్ళవి. సో వీళ్ళు ఏమైనా మీరు పెద్ద మనసుతో వీళ్ళ కోసం ఏదైనా చేయగలిగితే మీ పేరు గుర్తుపెట్టుకుంటారు వీరన్నా? వీళ్ళ కోసం అదే అదే నా వైపు నుంచి ఏమైనా సపోర్ట్ కావాలంటే అంటే నార్మల్ కాల్ మాట్లాడతానా?
అన్నా వినిపిస్తుందన్న. అయితే నా వైపు నుంచి వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తా అని చెప్పినాను నేను. అయితే వాళ్ళవి చాలా అంటే ఇటువంటి వాళ్ళకి 100% చేసేయాలన్న గవర్నమెంట్, ఇంకా ఏం ఆలోచించొద్దు. వాళ్ళకి పెన్షన్ కూడా అదేదో 6,000 అని మేనిఫెస్టోలో ఏమో పెట్టినట్టున్నారు, కానీ దాన్ని 10,000 చేస్తే తప్పేం లేదండి. ఎందుకంటే వీళ్ళు ఇంకా వేరే పని చేసుకునే పరిస్థితి లేదు. సో వాళ్ళు కొన్ని డిమాండ్స్ తోటి నా దగ్గరకు వచ్చినారు. వాళ్ళ డిమాండ్ పత్రం కూడా ఇచ్చినారన్న నాకు. అయితే వీళ్ళు రవీంద్ర భారతిలో మరుగుజ్జు అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం అని చేసుకుంటున్నారు. సో అయితే సుదీర్ఘ కాలం నుంచి వీళ్ళ సమస్యలన్నీ పెండింగ్లో ఉన్నాయనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. సో మీరు ఎట్లాగో ఆ సంస్థకి చైర్మన్గా ఉన్నారు, వికలాంగుల సంస్థకి, కాబట్టి సో ఇది పర్ఫెక్ట్ టైం ఏమో. మంచి నాయకుడు చైర్మన్గా ఉన్న సందర్భంలో కొంత ఈ డిమాండ్ను కొంచెం ముందు తీసుకుపోవడానికి అంటే నా వైపు నుంచి, మీ వైపు నుంచి, అన్ని వైపుల నుంచి ఏదైనా ఒక ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో 100% వాళ్ళ డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను రేపటికల్లా ఖచ్చితంగా నేను మాట్లాడతానన్నా, చేస్తాను, ఖచ్చితంగా చెప్పిస్తాను. ఒక్కసారి మల్లేష్ తో మాట్లాడండి అన్న, ఆయన ప్రెసిడెంట్. నమస్కారం సార్. మల్లేష్ అన్న నమస్తేనే. నమస్తే సార్. అన్న యాక్చువల్ గా మీరు 10,000 పెన్షన్ కోసం నేను గవర్నమెంట్ కి ఆల్రెడీ సిఫారసు చేశాను. అప్పుడు మనం ఒకసారి గతంలో మాట్లాడినాం కదా, అప్పుడు మాట్లాడిన తర్వాత 10,000 పెన్షన్ కి నేను సిఫారసు చేశాను. మళ్ళొక్కసారి ఇప్పుడు మల్లన్న దగ్గర మల్లన్న కూడా చెప్పారు కదా, మళ్ళొక్కసారి మనము రేపు రండి అన్న. రేపు ఒక్కసారి వస్తే, రేపు ఒకసారి 12 o'clock రండి మన ఆఫీస్ కి. వస్తే మనం కూలంకుషంగా ఒక దాని మీద చర్చించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను దగ్గర ఉండి సెక్రటరీ కాడ తీసుకుపోయి మాట్లాడించి మినిస్టర్ గారితో కూడా ఎన్ఆర్ చేసి సీఎంఓ పంపించేస్తానా? సరేనా? రండి అన్న రేపు వస్తారన్న, రేపు వచ్చి కలుస్తారు తమరిని. థ్యాంక్ యూ వీరన్న, థ్యాంక్ యూ సో మచ్. రేపు ఒకసారి రమ్మంటున్నారు మిమ్మల్ని, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు కదా వీరయ్య గారు రమ్మంటున్నారు. ఒకసారి మీరు వెళ్ళండి. రెండోది, నేను ఇక్కడ మీరు వచ్చిన నాకు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. వాస్తవానికి ఇవి మీకు రావాల్సిన హక్కులు, ఇవన్నీ ఇవి డిమాండ్స్ కూడా కాదు, హక్కులు. సో వీటి కోసం నేను ఖచ్చితంగా మా పార్టీ తరఫున నేను పోరాటం చేస్తాను. మీ గళాన్ని నేను శాసనమండలిలో మాట్లాడతాను. ఒకరోజు మిమ్మల్ని శాసనమండలికి తీసుకుపోయి కూర్చోబెడతాను. మీరు కూడా మీ బాధలు డైరెక్ట్గా చెప్పుకోవడానికి ఏమన్నా అవకాశం ఉంటుందేమో నేను ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇది నేను చేసే కార్యక్రమం. అలాగే మీది ఏ రోజు ఉందన్న? ఇది 26 తారీఖు రోజు ఉంది కదన్న. 26 తారీఖు రోజు ఎంతమంది వస్తారన్న? మినిమం 500 మంది దాకా రావచ్చు. 500 మంది వస్తారా? ఓకే, సరే అన్న. 500 మంది వస్తున్నారు కదా, నేను కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతాను మీ తరఫున. సరేనా? ఓకే, రైట్. సరే, మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. రైట్, థ్యాంక్ యూ. ఒక మనిషిని పోలినటువంటి మనుషులు ఎంతమంది ఉంటారు ఈ భూమి మీద అంటే కనీసం 3 నుంచి 7 సేమ్ పోలికలతో ఉంటారని చెప్పి ఒక స్టడీ ద్వారా తెలుసు. అయితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ అందరికీ తెలుసు. ఆయన ఆహాభావాలు ఎట్లుంటాయి, ఆయన మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు, ఆయన మీడియా చూపులు ఎట్లుంటాయి, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదే నల్లగొండలో ఆయనకు 60 సంవత్సరాలు, ఈయనకు 60 సంవత్సరాలు. ఆయన కొడుకు చనిపోయినటువంటి తీరుగానే ఈయన కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు.